Hey guys, welcome to the first shot. Trump ego baga hurt అయింది. It's not about iPhones, it's not about tariffs or the factories. It's all about the power and pride in politics. ఇప్పుడు అసలు కథ ఏంటంటే one of the world's richest company అయిన Apple is trying to bring its manufacturing base completely to India, moving out from China. ఇది ఇండియాకి చాలా పెద్ద విషయం, కానీ ఇది నచ్చని ఒక వ్యక్తి ఉన్నాడు. అతనే బిజినెస్ మ్యాన్ డొనాల్డ్ ట్రంప్. బిజినెస్ మ్యాన్ అని ఎందుకన్నానంటే ప్రెసిడెంట్ గా ఎలక్ట్ అవ్వక ముందు ఆయన ఒక పెద్ద బిజినెస్ టైకూన్. సో హీ అండర్స్టాండ్స్ బిజినెస్ వెరీ వెరీ వెల్. లాస్ట్ వీక్ ఖతార్కి వెళ్ళినప్పుడు డొనాల్డ్ ట్రంప్ టిమ్ కుక్ తో ఇలా అన్నాడంట, నీ పద్ధతి అస్సలు ఏం బాలేదబ్బాయి, నేనేమో మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అంటుంటే నువ్వేమో ఇండియాలో పెద్ద మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ ని క్రియేట్ చేస్తున్నావంట. అమెరికా సంగతి ఏంటి మరి? నీ బిజినెస్ డెవలప్ అయ్యే వరకు మాత్రం నీకు అమెరికా కావాల్సి వచ్చింది, ఇప్పుడు వచ్చిన ఇన్వెస్ట్మెంట్స్ అన్ని వేరే కంట్రీస్ లో పెడితే అమెరికా సంగతి ఏంటి? బేసిక్ గా ఇప్పుడు ట్రంప్ ఫండా ఏంటంటే, if Apple wants to sell in America, they have to build in America. ఆయన బాధ ఏంటంటే ఇండియా యూస్ టు బి వన్ ఆఫ్ ద హైయెస్ట్ టారిఫ్ నేషన్స్ ఇన్ ద వరల్డ్. అమెరికన్ ప్రోడక్ట్స్ తీసుకొని వచ్చి ఇండియాలో అమ్మాలంటే చాలా కష్టమయ్యేది. అలాంటిది అమెరికన్ కంపెనీ అయిన యాపిల్ ఇంత బిలియన్స్ ఆఫ్ డాలర్స్ ఇన్వెస్ట్మెంట్ ని తీసుకొని వచ్చి ఇండియాలో పెడుతూ ఉంటే అమెరికా పరిస్థితి ఏంటి, నా మేక్ అమెరికా గ్రేట్ అగైన్ క్యాంపెయిన్ పరిస్థితి ఏంటి అని ఆయన బాధ అనమాట. కానీ టిమ్ కుక్ ఏమైనా పాలు తాగే పసిపిల్లాడా ట్రంప్ దగ్గర బిజినెస్ క్లాసెస్ నేర్చుకోవడానికి? టిమ్ కుక్ ఏమంటున్నాడంటే, ఇది వ్యాపారం సోమే, నువ్వు నా స్టైల్లో నన్ను బిజినెస్ చేయి నువ్వు అని అంటున్నాడు. ఇప్పుడు యాపిల్ ఇండియాకే రావడానికి కారణం ఏంటంటే, ఒకటి చీప్ లేబర్, 2 స్కిల్డ్ వర్క్ ఫోర్స్, 3 వెరీ సపోర్టివ్ గవర్నమెంట్, 4 నువ్వు చైనా పైన 250% ట్యాక్సెస్ నేను భరించలేను బాబాయ్, నాకేంటి మిగిలేది 250% ట్యాక్సెస్ తర్వాత. ఇప్పటి వరకు ఏమో ట్రంప్ మేక్ ఇన్ అమెరికా అంటున్నాడు, కానీ యాపిల్ ఏమో వచ్చి మేక్ ఇన్ ఇండియా అంటున్నాయి. దిస్ ఈస్ ఎ బిగ్ బిగ్ విన్ ఫర్ ఇండియా. అయినా రతన్ టాటా గారి లాగా టిమ్ కుక్ ఏమైనా పెద్ద ఫిలాంథ్రపిస్టా? కానే కాదు, ఈయన పెద్ద బిజినెస్ మ్యాన్. ఈయన మ్యానుఫ్యాక్చరింగ్ బేస్ ని ఇండియా షిఫ్ట్ చేయడానికి వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ ఈజ్ అవర్ ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్స్. మనం ఈ పిఎల్ఐస్ లో భాగంగా 41,000 crore రూపీస్ ని మనం బడ్జెట్ లో సపరేట్ గా 5 years స్పాన్ లో అలొకేట్ చేసి పెట్టాం. దీంతో పాటు 6% క్యాష్ బ్యాక్ ని మనం తిరిగి మళ్ళీ యాపిల్ కి ఇస్తాం. అంటే ఆల్మోస్ట్ 800 crore రూపీస్ మనం తిరిగి యాపిల్ కి ఇస్తున్నాం. వేరే ఏ కంట్రీలోనే అయితే చిల్లి గవ్వ కూడా తిరిగి వాళ్ళ చేతుల్లోకి వెళ్ళదు. ఇంత పెద్ద ప్రాఫిట్ ని ఏ కంపెనీ అయినా ఎందుకు వదులుకుంటుంది? దీంతో పాటు మనం ఫోన్స్ లో యూజ్ చేసే కీ కాంపోనెంట్స్ అయిన ఐసీబీలు కానీ, రెసిస్టర్స్, ట్రాన్సిస్టర్స్, కెపాసిటర్స్, డిస్ప్లే మాడ్యూల్స్, కెమెరా లెన్సెస్, వీటన్నిటిపైన ట్యాక్సెస్ ని 20% నుంచి 10% కి తగ్గించాం. వీటి వల్ల వాళ్ళ షార్ట్ టర్మ్ నీడ్స్ అన్ని మెయింటైన్ అవుతాయి. మనం దీంతో పాటు ఒక చిన్న మెలిక్ కూడా పెట్టాం, ఫేజ్డ్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రోగ్రామ్, పిఎంపి స్ట్రాటజీ అని. ఇదేంటంటే, మీరు షార్ట్ టర్మ్ నీడ్స్ కోసం 10% ట్యాక్సే కట్టండి, కానీ నెక్స్ట్ 1 or 2 years లో వీటన్నిటిని ఇండియాలోనే మ్యానుఫ్యాక్చర్ చేసే కెపాసిటీని మీరే రూపొందించాలి అని ఒక చిన్న క్లాజ్ పెట్టాం. దీనివల్ల మనకు మంచి ఎకోసిస్టమ్ డెవలప్ అవుతుంది, అలాగే జాబ్స్ కూడా బాగా పెరుగుతాయి. ప్రస్తుతానికి ఒక్క ఐఫోన్ ని తయారు చేయడానికి ఇండియాలో $400 ఖర్చు అవుతుంది. ఈ $400 చేసిన ఐఫోన్ ని తీసుకెళ్లి యుఎస్ లో $1,000 అమ్ముతారు. అంటే ఆల్మోస్ట్ 50 to 60% ప్రాఫిట్ అమ్ముతారు. మనం మ్యానుఫ్యాక్చరింగ్ కెపాసిటీస్ ని ఇంకా స్కేల్అప్ చేస్తే ఆ $400 కాస్త $300 కి మనం తగ్గించవచ్చు. అప్పుడు వాళ్ళకి ప్రాఫిట్స్ ఇంకా పెరుగుతాయి. లాస్ట్ ఇయర్ ద ఐఫోన్ ప్రొడక్షన్ హ్యాస్ సర్జ్డ్ అప్ ఫ్రమ్ $4 billion to $14 billion. అంటే ఆల్మోస్ట్ 250% గ్రోత్ ని అబ్జర్వ్ చేసింది. డబ్బుల గురించి పక్కన పెడితే ఇట్స్ క్రియేటింగ్ అన్ ఎంటైర్ మ్యానుఫ్యాక్చరింగ్ ఎకోసిస్టమ్ ఇన్ ఇండియా. While we are helping Apple reduce the production costs and diversify beyond China, we are also gaining a lot. ఇప్పుడు ట్రంప్ ఈగో ఎక్కడ హర్ట్ అయిందంటే, ఆయన లాస్ట్ మంత్ వచ్చి ఇంత పెద్ద లిస్ట్ చదివాడు, మేము ఇండియా పైన ఈ ట్యాక్స్లు వేస్తాం, ఆ ట్యాక్స్లు వేస్తాం, కానీ దాన్ని ఎవ్వరు అసలు సీరియస్ గానే పట్టించుకోలేదు. మన ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ జయశంకర్ గారు అయితే, వీఆర్ నాట్ వరీడ్ అబౌట్ యుఎస్, మా ఇలాంటి బెదిరింపులన్నీ వేరే కంట్రీస్ బెదురుతాయేమో కానీ వీఆర్ నాట్ నర్వస్ అబౌట్ ఇట్ అన్నాడు. టిమ్ కుక్ ఏమో తీసుకొని వచ్చి ఇండియాలో మ్యానుఫ్యాక్చరింగ్ హబ్స్ ని ఇంకా ఇంప్రూవ్ చేస్తున్నాడు. ఫాక్స్కాన్ ఏమో వచ్చి $1.5 billion ని ఇండియాలో మళ్ళీ ఇన్వెస్ట్ చేస్తోంది. దీంతో పాటు మళ్ళీ కర్ణాటకలోని దేవనహల్లిలో 22,000 crores ఇన్వెస్ట్మెంట్ ఆల్మోస్ట్ జరిగిపోతుంది. మొత్తానికి ట్రంప్ కి ఏది కలిసి రావట్లేదు. దానివల్ల ఆయన చాలా 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 బాధపడుతూ ఉన్నాడు. అయినా ట్రంప్ కి ఇలాగ మన పైన శాంక్షన్స్ విధించడం, టారిఫ్స్ విధించడం కొత్త ఏం కాదు. ఇలా మనకు 2019 లో కూడా మనం రష్యా దగ్గర నుంచి S-400 కొనుక్కున్నప్పుడు అప్పుడు కూడా మనల్ని బెదిరించడానికి ట్రై చేశాడు. మీ పైన క్యాట్సా విధిస్తాను అని. క్యాట్సా అంటే కౌంటరింగ్ అమెరికన్ అడ్వర్సరీస్ త్రూ శాంక్షన్స్ యాక్ట్ అనమాట. ఆ క్యాట్సా వల్ల ఏమవుతుందంటే మన పైన విపరీతమైన ట్యాక్సెస్ వేస్తారనమాట. 100% ట్యాక్సెస్, 200% ట్యాక్సెస్. ఇప్పుడు చైనా మీద 250% ట్యాక్సెస్ ఎలా విధించాడో అలాగే మన పైన కూడా విధిస్తాము అని చెప్పి బెదిరించారనమాట. కానీ చైనాని సౌత్ ఏషియా రీజన్ లో కౌంటర్ చేయడానికి అమెరికా దగ్గర ఉన్న ఏకైక ఆప్షన్ ఇండియాతో మంచి రిలేషన్స్ మెయింటైన్ చేయడమే.
సో దీన్ని దృష్టిలో పెట్టుకొని క్యాట్స్ అని మళ్ళీ మనకు వైవ్ ఆఫ్ చేయడం జరిగింది. నీకు అప్పుడే భయపడలేదు, వార్లో నీ నిజస్వరూపం చూసిన తర్వాత ఇప్పుడు ఎందుకు నిన్ను పట్టించుకుంటారు? నిన్ను అసలు ఎవ్వరు పట్టించుకోరు. ఇప్పుడు మనం ట్రంప్ యాంగిల్ కూడా ఒకసారి ఆలోచిద్దాం. ఇండియాలో ఒక ఫోన్ తయారు చేయడానికి మనకు ప్రస్తుతానికి $400 ఖర్చు అవుతుంది. దాన్ని తీసుకెళ్లి అమెరికాలో $1000 కి అమ్ముతారు. ఇప్పుడు సపోజ్ మనం ఇక్కడున్న మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ అన్ని తీసుకెళ్లి అమెరికాలో పెట్టేశామంటే అక్కడ లేబర్ కాస్ట్ చాలా ఎక్కువ. $1000 కి వచ్చే ఐఫోన్ వాల్యూ $3000, $3500 అయిపోతుంది. అమెరికాలో బీయింగ్ ఎ క్యాపిటలిస్టిక్ ఎకానమీ ఒక కన్స్యూమర్ $3500 పెట్టడానికి రెడీగా ఉంటాడా? ఐ డోంట్ థింక్ సో. $1000 కి ఆ ఫోన్ వచ్చేటప్పుడు $3000 నేను ఎందుకు పెడతాను అని ఖచ్చితంగా అంటాడు. ట్రంప్ ఈస్ అప్సెట్ బికాస్ హీ డజంట్ లైక్ లూజింగ్ ద స్పాట్ లైట్ అండ్ ఇట్స్ ఎ మేజర్ మూమెంట్ ఫర్ ఇండియాస్ గ్లోబల్ రోల్ and Trump may not like it, but the truth is this isn't about him, isn't it? It's about India rising and Americans getting what they need at an affordable price. Are you willing to spend $3000 on a phone which is made in America, or are you okay for having it at $1000 which is made in India? Finally, that's the choice everything is gonna boil down to. That's it for today, guys. We'll meet you again in the next video. Until then, take care. Bye-bye.